వెళ్ళేటప్పుడు బంగారం ఎందుకు వేసుకుంటారో తెలుసా? బంగారం అంటే ఆడవాళ్లకు ప్రాణం. ఇది కేవలం ఆభరణంగా మాత్రమే అంతా చూస్తారు తప్ప దీన్నో అద్వితీయ దైవిక శక్తులు ఉన్న లోహంగా ఎవ్వరూ చూడరు. సృష్టిలో మరే ఇతర లోహానికి లేని లక్షణాలు బంగారానికి ఉన్నాయి. అందుకే దేవుడికి కూడా బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లు దేవాలయాలకు వెళ్ళినప్పుడు బంగారం ధరించమని ఎందుకు చెప్తారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. బంగారం పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఎక్కువగా కలిగి ఉంటుంది. అందుకే ఆడవాళ్లు పూజలు వ్రతాలు చేసేటప్పుడు బంగారు నగలు ధరిస్తారు. ఇక సనాతన ధర్మంలో ప్రతి దేవాలయానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే అక్కడ దైవిక శక్తితో పాటు చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ శక్తి ఆ ఆలయ ప్రాంగణంలో ఎక్కువగా ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకే ఆడవాళ్లను బంగారు నగలు వేసుకుని గుడికి వెళ్లమంటారు. ఇక పురుషులకైతే పంచె కట్టుకుని పైన చొక్కా లేకుండా వెళ్లమంటారు. ఇలా మగవాళ్లు నేరుగా చొక్కా లేకుండా వెళ్తే ఆ పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి చేరుతుంది. ముఖ్యంగా గర్భగుడిలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవటానికే గుడిలో గర్భగుడి చుట్టూ 3 సార్లు, 9 సార్లు, 18 సార్లు, 56 సార్లు, 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. అందుకే ఈసారి ఏ దేవాలయానికి వెళ్లినా ఇంట్లో నగలు దాచుకోకుండా వేసుకుని వెళ్ళండి. ఆపై గర్భగుడి చుట్టూ వీలైనన్ని సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.